రాజమహేంద్రవరం నగరంలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై పోలీసులు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం కారు మార్కెట్ సెంటర్లో రైతు బజార్లో 3వ పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్ఐ మరియు వారి సిబ్బంది ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దుకాణదారులు, రైతులు, డ్వాక్రా షాపుల నిర్వాహకులు, వినియోగదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యువత గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసలైతే వారి జీవితాల్లో వచ్చే మార్పులు, కుటుంబ సభ్యులతో ప్రవర్తనలో ఏర్పడే సమస్యలను పోలీసులు వివరించారు. అలాగే ఎవరైనా ఎక్కడైనా మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్నట్లయితే వెంటనే మాకు తెలియజేయాలంటూ 1972కు సమాచారం అందించాలని సూచించారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా సెంట్రల్ జోనల్ ఈగల్ టీం ఆధ్వర్యంలో డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాదక ద్రవ్యాలు దూరంగా ఉందాం, విలువైన ప్రాణాలు కాపాడుకుందాం అంటూ ప్రజలకు సందేశం ఇచ్చారు. మాకు గంజాయి కోసం అవగాహన చేస్తారండి. ప్రజల్లోకి వెళ్ళాలండి. ఇది ప్రజల్లోకి వెళ్ళడం కోసం మేము మీ ముందుకు వచ్చి ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రాం పెడుతున్నాం. మీరు అర్థం చేసుకోవాలి. ప్రతి ఏరియాలో కూడా మేము పెడుతున్నాం. ప్రతి మార్కెట్లో పెడుతున్నాం. ప్రతి సందులో, ప్రతి వీధిలో అందరూ అన్ని చోట్ల పెడుతున్నాం. కాబట్టి మీరు దయచేసి ఎక్కడైనా మీ ఏరియాలో గంజాయి ఉన్నా, గంజాయికి అలవాటు పడిపోయిన ఎవరైనా పిల్లలు పాడైపోయినా ఈ నెంబర్కి కాల్ చేయండి. మీకు మేము సహాయం అందించి వాళ్ళు బాగు చేస్తాం. ఓకేనా? మీరు కోఆపరేట్ చేసి ఇచ్చిన థ్యాంక్ యూ.